టేబుల్ డయాగ్రామ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఇన్ ద స్కై. ఈ వాటర్ డ్రాప్ పైన ఒక వైట్ లైట్ పడుతుంది. సన్ లైట్ ఏదైనా ఆబ్జెక్ట్ పైన మన ప్యారలల్ గా ఉన్న లైట్ ని ఇలా పంపిస్తుంది. ప్యారలల్ అండ్ వైట్ లైట్. సన్ లైట్ అని అంటే దీంట్లో ఆల్ కలర్స్ ఉంటాయి నాన్న. సో దాన్నే మనం విబ్జియోర్ అని అంటాం. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, yellow అండ్ ఆరెంజ్, రెడ్. మనకి ఒక ట్రాన్స్పరెంట్ మీడియం నుంచి ఇంకొక ట్రాన్స్పరెంట్ మీడియం వెళ్ళినప్పుడు రిఫ్రాక్షన్ జరుగుతుంది. నాకు లైట్ రే బెండ్ అవుతుంది కదా, ఆ బెండ్ అయ్యే ప్రాసెస్ లో ఈ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డైరెక్షన్ లో బెండ్ అవుతుంది. ఎయిర్ మీడియం లో ఆల్ హ్యావ్ సేమ్ స్పీడ్. వాటర్ గానీ నువ్వు ఇంకా ఏ మీడియం తీసుకున్నా కూడా ఈ అన్ని కలర్స్ కి డిఫరెంట్ స్పీడ్ ఉంటుంది కాబట్టి డిఫరెంట్ డైరెక్షన్ లో అవి బెండ్ అవుతాయి. సో నాకు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ దగ్గర నాకు రిఫ్రాక్షన్ జరిగింది. నాకు ఈ రేస్ అనేవి ఇలా డిస్పర్స్ అయినాయి. సో డిస్పర్స్ అయినాయి కాబట్టి సో సెకండ్ ఫినామినా ఏం చూసాం మనం, డిస్పర్షన్. ఇట్లా ఇవి రెండు బయటికి రావాలి కానీ బయటికి రాకుండా అదే మీడియం లో రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతాయి. సో ఆ ఫినామినాని మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని అంటాం. ఇక్కడ మీడియం వాటర్ మీడియం నుంచి బయటకు వస్తుంది, ఇది ట్రాన్స్పరెంటే ఇది ట్రాన్స్పరెంటే. సో ఇక్కడ మళ్ళీ నాకు రిఫ్రాక్షన్ జరుగుతుంది. వాటర్ డ్రాప్ అనేది దిస్ డ్రాప్ బిహేవ్స్ లైక్ అ ప్రిజం.